హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇహా అండ్ పోరీలు పొరాలకు చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత బర్త్డే చేసుకోవద్దా మీ ఇష్టం, నాకు తెలియదు. సో గలాంటి సినిమాతో మా వాళ్ళు వచ్చేసారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిల హార్ట్ ఇట్లా కొట్టేశాడు అయ్యా మా రవణ. సో రవణ ఉన్నాడు, హోల్ టీం ఉంది. ఫస్ట్ మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే డార్లింగ్. చూడ్డానికి మస్తు ఉన్నారు, మస్తు కూర్చున్నారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ ఏమనుకోకండి, రవణ దగ్గరికి వెళ్తా. అటు బండిల్ ఏంది నీ జిమ్ వీడియోలకి అండ్ అమ్మాయిలు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. మీది మానస్ అన్నయ్యి అండ్ ఆదర్శ్ అన్న మీరు కలిసి జిమ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ దాని గురించి దాని గురించి అంటే ఇంకేం లేదు. ఇంకా సినిమా అన్నప్పుడు సీరియల్లో ఉన్నప్పుడు చప్పిగా నీలాగే బుక్లు వేసుకుని ఉండేవాడిని. ఓకే, బట్ సినిమాకి వచ్చేసరికి ప్రాపర్ ఫిట్ అన్నిటికీ క్యారెక్టర్స్కి రెడీగా ఉండాలి అని చెప్పి వర్కౌట్ స్టార్ట్ చేసే కదా. యా, సో కానీ ఇచ్చి పడేస్తున్నావు అన్న. థ్యాంక్ యూ. వితౌట్ షర్ట్ లో అమ్మాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అయ్యో బాబాయ్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఉంది ఓపెన్ షర్ట్ ఒక సినిమాకి. అవునా, రెడీ చేస్తున్నా మళ్ళీ. నేను ట్రై చేస్తాను వితౌట్ షర్ట్. భయపడతారా? లేదు అంటే నువ్వు కరెక్ట్గా వర్కౌట్ జెన్యున్గా స్టార్ట్ చేసి ఓపెన్ షర్ట్ చేయి, ఇరగదీస్తుంది డెఫినెట్గా. ఓకే, అండ్ నిజంగా చెప్తున్నాను, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా బర్త్డే చేసుకోబోదు అవుతుంది. అవుతుందా అవ్వట్లేదా? అవట్లే. ఇట్లా 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 వేస్తే ఎట్లా అన్న, ఒక మనిషి ఉత్తి పుణ్యాన్ని చంపేస్తారు రండి. ఇంకో పసిపెట్టి ఇక్కడే ఉన్నాడు. ఎందుకన్నా అంత తాగినావు? నేను చెప్తానే ఉన్నా కదా ఆ రోజు, అట్లా ఆగొద్దన్నని. వై లేదు, బలవంతంగా తాపిస్తారు. ఫ్రెండ్స్ తో ఉంటే ఎట్లుంటుంది తెలుసు. అండ్ కొంచెం కొంచెం చేతులు ఏముంటుంది, ఇంకా బర్త్డే అయిన తర్వాత ఇంకా వాళ్ళు వైల్డ్కి వెళ్ళిపోతారు. మరి అంత వైల్డా? ఇంకా అందరికి పట్టేసుకున్నారు మరి అంతలా తాగినావు ఏందన్నా? బర్త్డేలో కూడా అలానే చేసాను, మేము రిటర్న్ ఫేవర్ ఇచ్చినాం. ఓకే, మరి అంత పెద్ద ఫేవర్, ఇంత పెద్ద రాడేద్దాం అనుకోలేదన్నా. అండ్ కమింగ్ టు యూ అన్న, ఏంది సినిమా ముచ్చట? మాకేం చెప్పబోతున్నావు? బర్త్డే చేసుకోవాలా చేసుకోవద్దు? ఒకసారి ఆబ్వియస్గా చేసుకోవాలి బ్రో. ఇట్లా చంపేస్తే ఎట్లా వేసుకుంటారు అన్న? ఏదో ఒకటి 100లో ఒకటి అవుతుంది బ్రో, ప్రతిదీ అట్లా ఉండదు కదా. ఇది మనది వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఎవరిదే మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరిదైనా జరిగింది? లైక్ మన డైరెక్టర్ బ్రోకి వాళ్ళ ఫ్రెండా? వాళ్ళ దాంట్లో ఇంకా క్లారిటీగా ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ డైరెక్టర్ బ్రో. విస్కీ బ్రో. విస్కీ వైన్ ఎక్కడ బ్రో? విస్కీ అది డైరెక్టర్ కదా. ఎక్స్పర్ట్. నీకు ఇష్టమైన అడగద్దు. సారీ అన్న, బై మిస్టేక్ వచ్చేసింది. మనది ఒకటే కదన్నా థమ్స్ అప్ మజానా. మన థమ్స్ అప్ తెలిసిందే నీకు ఫస్ట్ నుంచి. నాకు తెలుసు అదే. అమ్మాయికులు ఎవరు అంటే రవికృష్ణ అన్న. అయ్యో బాబోయ్ అన్న, కానీ స్నేహితుల సాంగ్ మాత్రం వీకే వస్తుంది అన్న. అదే. థ్యాంక్ యూ డార్లింగ్, చాలు. అండ్ కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్ ఏంటో ఎలా అనిపిస్తుంది? ఈ ప్రాజెక్ట్ కొత్త ఉంది. నిజంగా అమ్మాయిలు ఎవరు లేరని నేను కొంచెం ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఫీల్ అవుతున్నా డార్లింగ్. బట్ ఏంటంటే కథకి అవసరం లేకుండే, సో అందుకని అమ్మాయిలు ఎక్కడ లేరు క్యారెక్టర్స్. ఓకే, యాక్చువల్గా ఇది ట్రూ ఇన్సిడెంట్ కదా బ్రో. సో ఆ ట్రూ ఇన్సిడెంట్లో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో ఆ క్యారెక్టర్సే పోర్ట్రే చేయాలి. కాబట్టి ఇంకా నీకు నాకు ఇష్టం లేకపోయినా సరే ఆ కథ కోసం ఓకే ఈ క్యారెక్టర్స్ మాత్రమే సినిమాలో ఉన్నాయి. ఎలాగైనా వచ్చి చూడండి, అమ్మాయిలు లేకపోతే సినిమా బాగుంటుంది. ఇది నా ప్రామిస్ చేస్తున్నా 100%. ఎస్ అన్న. హాబీస్ అండ్ ఎట్లా అనిపిస్తుంది వర్క్ చేయడం? ఎట్లా అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఇన్ ఫస్ట్ మూవీ వన్ ఆఫ్ ద లీడ్గా ఎక్స్పీరియన్స్ అంటే టీమ్ అసలు మేము చాలా ఎంజాయ్ చేసాం వర్క్. అవును, బర్త్డే బంప్స్ సీన్ తప్ప బేసిక్గా నేను ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. చేశారా ఎప్పుడైనా బర్త్డే బంప్స్ కొట్టారా? నేను బాగా కొట్టేవాడిని. ఇది అంటే ఫ్రెండ్స్. ఓకే, అది కొంచెం సెంటెన్స్ అది కొంచెం ఫుల్ అప్ చేయండి అన్న. ఆ సెంటెన్స్ అదే ఫుల్ చేసే లోపలనే మీకు చేస్తారన్న ఫుల్. మీకు ఏదో థాట్స్ వచ్చేస్తారు ఈ మధ్యలో. కంటిన్యూ. అదే ఆ బర్త్డే బంప్స్ గురించి అంటే బేసిక్గా నేను మామూలుగా ఫ్రెండ్స్తో చేసుకున్నప్పుడు నేను అలా అంటే బంప్స్ మరీ ఇంత వైల్డ్ కాదు, కానీ ఏదో ఒక మాదిరిగా ఫ్రెండ్స్తో కేక్ పోయడం ఇది జనరల్గా చేసేవాళ్ళం. కానీ సినిమాలో చూపించినట్టు అంటే నిజంగా కొంతమంది లైఫ్లో చేస్తారు అలాగా. అయ్యో, ఇలా బర్త్డే చూస్తాం వాళ్ళని ఇట్లా ఇట్లా దారుణం. అది బాగా కేక్స్ కానీ తర్వాత అలా చేస్తే అంటే అండర్లైన్ ఒక చిన్న ఇది కూడా మెసేజ్ కూడా, ఇలా చేస్తే అంటే సడన్ గా లైఫ్ లో ఎంత రిస్క్ లో పడతాయి, ఎంత ట్రామాలోకి వెళ్తారు, లైఫ్ లో ఫ్యామిలీస్ అంతా ఎంత రిస్క్ లో స్ట్రగుల్ ఉంటుంది. మనం ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ కొంచెం ఎంజాయ్మెంట్ తోనే స్టార్ట్ అవుతుంది, ఒక లిమిట్ దాటిన తర్వాత అది అలా అన్న. ఎంతవరకు తాగింది అన్న? అంటే యాక్చువల్లీ వాళ్ళు తాగి మీరు తాగలే? కూడా తాగిపించినాం అట్లా దోశలనే వదిలేదు అట్లా. బర్త్డే అంటే వాళ్ళు వైల్డ్ ఫ్యాంటసీ. ఎస్, ఎట్లా అనిపించింది సినిమా చేయడం? సినిమా మంచి ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇది ఫస్ట్ ఫిల్మే, ఫీచర్ ఫిలిం. సో ఫస్ట్ కొంచెం టెన్షన్ కానీ నర్వస్నెస్ ఉండే. అవును, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ స్పేస్ ఇచ్చారు మాకు. బేసికలీ కొత్త యాక్టర్స్ సాటిలైట్ నుంచి తీసుకొచ్చారా?
స్పేస్ అన్నావు కదా. ఓకే సారీ, కొంచెం లేట్ కొంచెం క్యాచ్ చేయడంలో కొంచెం లేట్ అయినా, అదే మిస్టేక్. అలాంటి అనుమతులు టక్ టక్ వచ్చేసింది. అండ్ మా యాక్టర్స్ అందరికి ముందే వర్క్ షాప్ కూడా కండక్ట్ చేశారు, కొంచెం బాండింగ్ ఏర్పడడానికి ర్యాప్. ఇప్పుడు ఇంకో పని చేస్తే తిడతారు షాప్ అంటే. రవికృష్ణ, సో ఇట్లా మీ ఈ సినిమాలో ఏ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఏం చేయబోతున్నారు? మీరు వచ్చి చాలా టెన్షన్గా వచ్చారు ట్రైలర్లో వస్తే. ఎస్, అంటే నేను సినిమా స్టార్ట్ అయిన ఒక 15 minutes నుంచి ఉంటాను, ఇంకా ఎండ్ వరకు ఉంటారు. యా, సో ఫస్ట్ 15 minutes ఒక 5 members బాయ్స్ మధ్య జరిగే కథ స్టార్ట్ అవుద్ది. అక్కడ వాళ్ళ లైఫ్, అక్కడ చిన్న ఎంటర్టైన్మెంట్, ఫన్, బర్త్డే సెలబ్రేషన్, మీకు అక్కడి నుంచి ఇంకా కథ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి నేను జాయిన్ అవుతాను, టిల్ ఎండ్ వరకు ఉంటుంది ఇంకా మన క్యారెక్టర్. సారీ, శవం వర్క్ యాక్ట్ చేయడం ఎట్లా అనిపించింది? చాలా కష్టం, హైలీ టెక్నికల్గా కష్టమా? టెక్నికల్ ఫిజికల్లీ చాలా కష్టం అంటే ఈజీగా అనుకున్నా కానీ పడుకోవడమా, యాక్ట్ చేయడం చాలా కష్టం. బ్రీత్ హోల్డ్ చేయాలి కదా. అవునా? అంటే కెమెరాలో దొరికిపోతాం. నువ్వు బ్రీత్ హోల్డ్ చేస్తే బాగానే ఉందన్న, నేను బ్రీత్ హోల్డ్ చేస్తే నీకు పోతా. మీరు ఎప్పుడైనా అట్లా వైల్డ్ గా చేశారా బర్త్డే? నేనా? మీ మీద కానీ నా మీద అలాంటి అరాచకాలు జరిగావు. నేను దొరికిన బర్త్డే రోజు నువ్వు చేసుంటావు కానీ వేరే వాళ్ళకి మన సినిమాలో పెట్టాల్సింది. అయితే చిన్నపిల్లోడు అన్న నేను ఎట్లా అంటే చిన్న బర్త్డే చిన్నది, నువ్వు చిన్న పిల్లోడు కాబట్టి చిన్న కొడతావా? సరే అన్న, మీకోసం నేను వచ్చేస్తాను. మీకోసం కదా. ఎస్ అన్న, ఈ సినిమాలో సాంగ్స్ ఏమన్నా మాకు ఎగ్జైట్మెంట్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయా? హుక్ పాయింట్స్ అంటే నీలాగా ఉన్న యూత్ కి ఎక్సైట్ అవడానికి ఒక సాంగ్ అయితే ఉంది. చాలా మమ్మీ ఈరోజు ఫుడ్ వద్దు, అది అంతే. యూత్ అంటారు కదా, యూత్ అన్నందుగా ఫుడ్ ఇంకా నీకు అలాంటి. సో నీలాగా యూత్ కి ఒక సాంగ్ ఉంది, మనోళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ సాంగ్ చాలా బాగుంటది అండ్ మంచిగా నీకు కడుపు నిండుగా ఉంటుంది. స్ట్రిప్పర్స్ ని ఇన్వైట్ చేస్తాం సాంగ్ లో, అక్కడ ఫారెన్ లో కామన్ కాబట్టి. సారీ, ఉన్నారు సాంగ్ చూశారు, అమ్మాయిలు ఉన్నారన్న అక్కడే ఒక సీన్ దగ్గరనే. థ్యాంక్స్ అన్న, అట్లీస్ట్ అలా అనుకున్నట్టు. అదే నీకు కొంచెం స్నాక్స్ అయితే ఉన్నాయి ఆ సాంగ్ లో. అన్న అవునా? ఇలాంటి టికెట్స్ ఇంకా దగ్గర. ఎస్ అన్న, ఈ సినిమాలో మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా విస్కీ బాటిల్, వైన్ బాటిల్ అయిపోయినాయని చెప్పేసి వచ్చింది. ఎంతవరకు ఖర్చు పెట్టారు మందు బాటిల్కి? మందు బాటిల్గా అంటే నేను వచ్చే సీన్ దగ్గర నుంచి మందు అనేది లేదు. సో ముందే నేను వచ్చి జాయిన్ అయ్యేటప్పటికే అయిపోయినాయి మొత్తం. చాలా బాటిల్స్ పెట్టున్నాయి షూటింగ్లో. మరి ఎన్ని ఫినిష్ చేశారో వెళ్ళి అడగాలి. తప్పు కదన్న, అంటే ఫారెన్ కదా, మా హోమ్ ఫుడ్ మిస్ అవుతాము. కొంచెం లిక్కర్తోనే ఎక్కువ కనెక్ట్ అయింది, లిక్కరే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. కమింగ్ టు డైరెక్టర్, మా డైరెక్టర్ సార్ గురించి వాట్ యూ ఫీల్? అంటే లేకపోతే అంటే ఒక సినిమాని ఒక థిన్ లైన్లో చేయడం అనేది చాలా ఇప్పటివరకు చాలా ఒక మలయాళం సినిమా ఫ్లేవర్ లాగా అట్లనే చేస్తారు. సో ఇట్లాంటిది అనిపిస్తుంది నాకు. సో డైరెక్టర్ గురించి విస్కీ బ్రో అంటే నిజం పేరు విస్కీ అని అన్న పేరు? నిజం పేరు విస్కీ కాదు, యాక్చువల్గా చెప్పా కదా తను యుఎస్ లో సెటిల్డ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి పేరెంట్స్ కి తెలియకుండా మూవీ చేస్తున్నారు అనమాట. సో ఆయన ఒరిజినల్ పేరు పెట్టుకుంటే పేరెంట్స్ కి తెలిసిపోద్ది, పిచ్చికొట్టుడు కొడతారు అని చెప్పేసి వద్దు అని సో స్క్రీన్ నేమ్ పెట్టుకుని చేస్తున్నారు అనమాట ఈ మూవీ. అంటే ఏం లేదు, ఇప్పుడు కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కడైనా సరే సడన్గా నేను మంచి లైఫ్ ఉన్నది అది వదిలేసుకుని జాబ్ అంత యూఎస్లో సెటిల్డ్ తను ఎన్ఆర్ఐ. సో అక్కడ 15 years నుంచి వర్క్ చేసుకుంటే అక్కడ బిజీగా ఉన్న పర్సన్ సడన్గా వచ్చి సినిమా చేస్తానంటే ఊరుకోరు కదా. సో బట్ ఏంటంటే తనకి ఇన్స్పైర్ చేసింది ఈ ట్రూ ఇన్సిడెంట్ని సినిమా చేయాలి అని. వాళ్ళ ఫ్రెండ్కి ఒకటి జరిగింది ఇట్లా చేద్దాం. సో తన లైఫ్లో జరిగిన కథ కాబట్టి తను చేయాలి అనుకుని పోర్ట్రే చేశారు. 5 ఈ అన్న విస్కన్న ఉన్నట్టున్నాడు. ఉన్నారేమో, ఉన్నప్పుడు నాకు అందుకోసం అంత ఇన్స్పైర్ చేసిండంటే 5 కూడా ఉంటాడు. మేబీ అయ్యి ఉండొచ్చు. సరే విస్కీ అన్న, నా పేరు రమ్ము. నీకు ఉంటుంది అయితే, నీకు కూడా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. నా దోస్తులను చూసినట్టు అనిపించింది నాకు మొత్తం ట్రైలర్ చూస్తుంటే. అవునా? యాక్చువల్గా అలా కనెక్ట్ అవుతారనే ఆ క్యారెక్టర్స్ నిజంగా అలా ఉన్నాయి అండ్ అలా కనెక్ట్ అవుతారు 100% అందరూ. అండ్ కమింగ్ టు డిఓపి అన్న, మంచి ఫ్రేమ్ నాకైతే చూసినంత వరకు అయితే ఫ్రేమింగ్స్ వాజ్ అమేజింగ్ అనిపిస్తున్నాయి, కలర్ గ్రేడింగ్ అని అమేజింగ్ అనిపిస్తుంది. సో వాట్ అబౌట్ డిఓపి గారు? షోయబ్ అన్న చేశారు, రాహుల్ అన్న. తినలేదు అన్న మధ్యాహ్నం ఏమన్నా? ఓకే, అంటే మావాడు చిన్న మూడ్లో లేడు ఇప్పుడు. అలాని కాదు, రాహుల్ బ్రో చేశారు అండ్ షోయబ్ బ్రో ఇద్దరు కలిసి చేశారనమాట మూవీ. ఫ్రేమ్స్ కానివ్వండి, మీకు ఏదైనా సరే అంటే ప్రాపర్ చిన్న సినిమా అని అంటానికి ఎక్కడా లేకుండా, ఏ ఫ్రేమ్ లో కనబడకుండా కలర్ గ్రేడింగ్ అన్ని చాలా కేర్ తీసుకుని చేశారు. అంటే ఇక్కడ కాదు, అది వేరే ఎక్కడో చేయించారు కదా మనం, టర్కీ. యా, అక్కడికి వెళ్ళిపోయారా టర్కీకి? డిఐ అన్ని అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళారా టర్కీకి? వెళ్ళి చేయించుకుని వచ్చారు కదా.
టర్కీ ఓకే ఏం బ్రో నీకు టర్కీ అంటే టర్కీ కోల్డ్ గుర్తొస్తున్నట్టు ఉన్నాయి. అలా ఇప్పుడు టర్కీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటన్నా? టర్కీ అనగానే ఏదో టర్కీ చికెన్ అంటే చికెన్ గుర్తొస్తుంది మన అలా అబ్బాయిలకు వేరేది గుర్తుకొస్తారు టర్కిష్ ఓకే. అయితే నా సిగ్లో లేరన్న మీరు. అయితే మేబీ నెక్స్ట్ టైం అదే మీకు ఏ కనెక్షన్ ఉందో గురించి చెప్తున్నాం మేము. అదే టర్కిష్. ఓకే వచ్చేసారా అన్న, మీకు అర్థమైందా? అర్థమైంది. ఎస్ అన్న, ప్రొడ్యూసర్ గారి గురించి మీరు వాట్ అబౌట్ యువర్ ఫిల్మ్? ప్రొడ్యూసర్ గారు చాలా మేమంటే కొత్త ఆర్టిస్ట్ అని ఎక్కడ అందరినీ ఆన్ ద సెట్ ప్రతి ఒక్క మెంబర్ని ఈవెన్ క్రూ అండ్ ఆర్టిస్ట్ని ఒకటే విధంగా ట్రీట్ చేశారు. సో చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు. హాస్పిటల్ ఎక్కడ వచ్చిందన్న? హాస్పిటాలిటీ. ఓకే ఓకే రవద్ద వద్దు, కొంచెం లేట్, నాదే తప్పు ఇది కూడా. సో బై మిస్టేక్ నీ దగ్గరకు వచ్చేసరికల్లే పడుతుంది నా పంచదు. అదే సో మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. లైక్ కొత్త ప్రొడ్యూసర్ అని ఎటు అనిపించలేదు అసలు. లైక్ చాలా ఎక్స్పీరియన్స్గా డీల్ చేశారు ఆన్ ద సెట్. ఎస్ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పమన్నారు, చెప్పేసి గూగుల్ పే చేశారు. ఆల్రెడీ పేమెంట్ వచ్చింది దాని గురించి నాకంటున్నా అంటే అడగమన్నారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేసుకుని చేశారు బ్రో. యాక్చువల్ సినిమా అంటే పిచ్చితో అండ్ ప్లస్ వాళ్ళ లైఫ్లో ఏదైతే అంటే డైరెక్టర్ లైఫ్లో ఏదైతే జరిగిందో అది పోర్ట్రే చేయాలి అని చెప్పేసి ట్రూ ఇన్సిడెంట్ని నిజంగా పోర్ట్రే సేమ్ యాస్టీజ్ ఎలా అయిందో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకోకుండా ఆల్మోస్ట్ 80% సేమ్ స్టోరీని షూట్ చేశారు. సూపర్ గ్రేట్. ఎస్ అండ్ మీరు చేయడం నాకు అమేజింగ్ అనిపించింది. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వై అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంటే ఏం లేదు బ్రో, నాకు కథ విన్నప్పుడు చాలా నచ్చింది. నాకు చెప్పినప్పుడు నేను అండ్ ట్రూ ఇన్సిడెంట్స్కి నేను చాలా కనెక్ట్ అవుతాను. ఇప్పుడు చమ్కీలా కానివ్వండి, ఇప్పుడు వచ్చే చాలా సినిమాలు ఏదైతే అది నిజంగా ఒక పర్సన్ ఏదైతే ఉందో అది ఒక పర్సన్ లైఫ్లో జరిగింది, ఇలా ఒకళ్ళు చనిపోయారు అనేది చాలా పెద్ద విషయం. అవును. ఇప్పుడు మంచుమల్ల బాయ్స్ కూడా మనం అందరూ అంత కనెక్ట్ అవుతానికి అది ట్రూ ఇన్సిడెంట్ అన్నప్పుడే కనెక్ట్ అయ్యాము. సో అలాగా ఈ సినిమా కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ జరిగింది, ఒకరి లైఫ్లో జరిగింది, ఇవన్నీ ఫేస్ చేశారు ఈ సిచ్యుయేషన్స్ అని అన్నప్పుడు నాకు చాలా కనెక్ట్ అయింది. సో ఆ రీజన్ మీద ఆ పాయింట్ నచ్చి, ఆ స్టోరీ ఏదైతే ఉందో అది నచ్చి నేను చేశాను. ఎస్ అండ్ కమింగ్ టు కొంచెం సాయిధరం తేజ్ అన్న గురించి మాట్లాడుతామన్నా, హౌ డూ ఫీల్ అన్న? నాకు మస్తు అనిపించింది మీరు ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు అన్న గురించి మాట్లాడుతారు. అయ్యో 100% బ్రో, తేజు అన్న స్వీట్ హార్ట్ అసలు. అంటే సెట్లో ప్రతి ఒక్కరికి, అంటే నేను అప్పుడు విరూపాక్ష అప్పుడు అయితే కనుక నేను ఫస్ట్ మూవీ అన్నతో చేయటం, అప్పుడే నన్ను ఓన్ చేసుకున్నారు యాజ్ ఎ బ్రదర్ లాగా. రే ట్రా అని చెప్పి దూరంగా ఉన్నా సరే ఇక్కడ ఎందుకు నుంచుంటున్నావు నాతో పాటు కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. స్వీట్ హార్ట్ అసలు. ఇప్పుడు మళ్ళీ అన్నతో వర్క్ చేస్తున్నాను నేను. సో ఇద్దరం కలిసి చేస్తున్నాము. అన్నతో నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ ఈసారి. సో అన్నతో జర్నీ ఇంకొంచెం పెరిగింది. అండ్ ఈ మూవీలో అయితే కనుక అప్పుడు బ్రదర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఓన్ బ్రదర్లా ట్రీట్ చేస్తున్నారు, ఇంకా దగ్గరుండి చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇంకా సూపర్బ్, అసలు సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అన్నతో చెప్పాలంటే. కానీ మీ గురించి నేను ఆడియన్స్ చెప్పాలి, ఎందుకంటే రవికృష్ణ నాకు సిన్స్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు అన్న. టు బి హానెస్ట్గా అంతే కైండ్, అంతే ప్రేమ. హౌ అన్న ఎట్లా క్యారీ చేసుకుంటూ వస్తున్నారు? లిటరలీ అన్ని నువ్వు నాకు అప్పుడు నుంచి అప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు అలాగే మంచిగా మాట్లాడతావు, నాకు అలాగే మంచిగా మాట్లాడతావు. లేదు అప్పటికి ఇప్పుడు లావైనా అన్న, కొంచెం బొగ్గలు వచ్చినాయి అంతే, ఏం కదా, అది కామన్. ఎస్ బట్ అమేజింగ్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్. పెళ్ళి ఎప్పుడన్నా? పెళ్ళి ఇయర్ చేసుకుంటా. షూర్ ఇయర్ చేసుకోండి. అంటే ఏం లేదు డార్లింగ్, నేను సినిమాల్లో సీరియల్లో సెట్ అవ్వగానే చేసుకుందాం అనుకున్నాను. సీరియల్లో సెట్ అవ్వగానే సినిమా చేయాలనిపించింది, సినిమాకి వచ్చాను. సినిమాలో కొంచెం ఓకే, కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తే కనుక చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ఇయర్ చేసేసుకుంటే పక్కా 100%. లవ్ అరేంజ్ అది ఒక్కటి చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ బ్రో. ఓకే న్యూస్ అయితే చేసింది ఎవరు, మీరు పక్కన ఫొటోస్ వేసుకోండి. అరేంజ్ మ్యారేజ్ అన్న, లవ్ కాదు బ్రో. అట్లనే మేము వేసుకుంటామన్నా, మీడియా మా ఇష్టం. నువ్వు కమిట్ అయితే ఎవరు మాట నువ్వు, కానీ ఇంకా నీ ఇష్టం. ఎస్ అన్న, మా రవికృష్ణ గురించి చెప్పారా? ఎందుకంటే మా అన్న నేను దగ్గర నుంచి చాలా ఇయర్స్ చూసిన కాబట్టి. సేమ్ మీరు చూసినట్టే, అంటే మేము సెట్కో ఫస్ట్ చేసినప్పుడు కూడా అంటే అన్న కొంచెం సీనియర్, మాకు కొంచెం అంటే ఆ ర్యాప్ ఉంటుందా లేదా అని కొంచెం టెన్షన్ అన్నాం ఫస్ట్. బట్ మాకు ఫస్ట్ డే 1 ఫస్ట్ మినిట్లోనే అది ఫ్రీనెస్ చేసేస్తాడు. అండ్ షూట్ ఆ రోజు ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా లేదు ఫ్రీగా అన్న పేమెంట్స్ చేసుకుంటాడు. అదే కొంచెం ఓకే సరియా, అదే వద్దట నాకు తెలుసు, అన్ని లేకి పంచులు వేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఏం చెప్పలేము అంతే. ఇంకా లేదు మనలాగానే సింక్లో ఉన్నామన్నారు కదన్న, అందుకోసం. సింక్ అంటే గ్లాస్ ఎప్పుడు సింక్లో ఉంటుంది. ఇంకో విషయం, సింక్ అంటే మూవీ కూడా సింక్ సౌండ్ లో షూట్ చేసాం, లైక్ లైవ్ రికార్డింగ్. సో డబ్బింగ్కి వెళ్ళాలి.
చెప్పండి. అదే బ్రో సింగ్ సౌండ్తో చేశారు. యాక్చువల్గా సింగ్ సౌండ్తో ఆ రియలిస్టిక్ ఆ ఫీలింగ్ ఉండాలి అని చెప్పేసి ఓకే ప్రొడక్షన్ వాళ్ళు ప్రాపర్ సింగ్ సౌండ్తో చేసాం. బట్ డబ్బింగ్ ఎక్కడ లేదు ఇక్కడ, ఎక్కడ లేదు ఇంకా. బాబా ప్రశాంతంగా ఉంది, బాగుంది బ్రో. డైలాగ్ కష్టంగా ఉంటుంది కానీ బాగుంటుంది. దాని గురించి టేక్స్ పడ్డాయి, ఎక్కడ చిన్న సౌండ్ వచ్చినా ఇప్పుడు వెనకాల మాట్లాడుతున్నారు కదా, ఇలా మాట్లాడితే కుదరదు. సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అడుగు సౌండ్ పడినా సరే వన్ మోర్ బ్రీత్ సౌండ్ కూడా బ్రో ఎస్. ఎక్కడ తిప్పిరా శవన్ అటు ఇటు ఇటు అటు నాకు తెలిసి మొత్తం లాగేసి ఉండొచ్చు బాడీ మొత్తం చూస్తే తెలిసిపోతుంది. ఎస్ యాక్చువల్గా అదే ఏం చేశారు అసలు ఆ సిచ్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు. లాస్ట్కి బతికారా అన్న కొంచెం అని చెప్తారా 19 చూడొచ్చు అంటే కొంచెం క్యూరియాసిటీ ఉంది, బతికితే హ్యాపీ ఉంటుంది అని. అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఓకే లాస్ట్కి అని చెప్పేసి. డెఫినెట్గా నాకు కూడా హ్యాపీ, బట్ చూడాలి ఇంకా. రియల్ స్టోరీ కాబట్టి దాని ప్రకారం అంటారు. ఏం మార్చలేం కాబట్టి ఇన్సిడెంట్స్. ఎస్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాట్ యూ ఫీల్? అంటే ఇలాంటి ఫస్టే నేను యాక్చువల్లీ మీలాగే ఈజీగా ఏముంది పడుకోవచ్చు కదా అనుకున్నా, పడుకున్నాక తెలిసిపోయింది దోలు తీరిపోద్దని. ఓకే అంటే బ్రీత్ హోల్డ్ చేసి ఉండాలి, కెమెరా దొరికిపోతాము, ప్లస్ అంటే అది మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే టైంకి మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టు తెలియదు రియల్ లైఫ్లో, బట్ అది ముందే చూసినట్టు. లాస్ట్ కెమెరాకి హాయ్ చెప్పారా? కెమెరాకి హాయ్ చెప్పారా? అన్నిటికీ అది కంపల్సరీ కదా. ఎస్ అండ్ కమింగ్ టు అన్నతో ఎట్లా అనిపించింది? ఓకే అదే రవికృష్ణ బ్రోతో చాలా ఫ్రెండ్లీగా ఉండే అండ్ మా అందరికి స్పేస్ ఇచ్చాడు లైక్ యాక్ట్ చేయడానికి. ఓకే ట్విట్టర్లో. ఓకే థ్యాంక్ యూ ఆల్వేస్ అదే చెప్పండి. అదే ఎక్కడ సీనియర్ అన్నట్టు డామినేట్ చేసినట్టు అలా అస్సలు ఏముండదు, చాలా క్లోజ్ ఫ్రెండ్లీగా ఉండి. సో ఆ కోఆపరేషన్ మాత్రం అన్న నుంచి ఉండే. సో దాని నుంచి మా పర్ఫార్మెన్స్ బెటర్ అయింది, గివ్ అండ్ టేక్ ఉండే. సో సీనియర్ ఎవరు నేనే ఇప్పుడే వచ్చాను సినిమాకి అంటే ఎంతైనా. సో బట్ ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్పారు ఏం కావాలి అనేది అందరం ఈక్వల్గా, బికాస్ పేరుకి మేబీ నేను సీనియర్ ఏమో కానీ పర్ఫార్మెన్స్ వీళ్ళు నాకంటే సీనియర్స్ ఇరగదీసి చేస్తారు అందరూ పర్ఫార్మెన్స్. సో అందరం కోఆర్డినేట్ చేసుకుని చేసాం. డైలాగ్స్ ఎక్కడన్నా మిస్ అయినా అట్లా మళ్ళీ పోవడం మళ్ళీ అంటే మేము ముందే మానిటర్ సింగ్ సౌండ్ కదా బ్రో, పోవటం గేయటం ఉండటానికి చాయిస్ లేదు అసలు. సో ప్రాపర్గా మానిటర్ చేసుకుని టేక్ ఇంకంతే అంతే వెళ్ళిపోవడం. అంటే యూఎస్ ఇక్కడ మొత్తం ఎక్కడ జరిగిందో యూఎస్లో జరిగింది. అందుకని తెల్లగా అయిపోయి ఆల్రెడీ తెల్లగా ఉన్నావు. ఎస్ ఎన్ని డేస్ పట్టిందన్న షూట్ మొత్తం? చాలా డేస్ పట్టింది, బట్ కరెక్ట్గా అంటే 28-29 days. 1 month. ఆహా అందుకోసమేనా నేను యూఎస్లోకి వెళ్తున్నా అని చెప్పేసి మొన్న ఎప్పుడో స్టోరీ పెట్టింది దీనికోసం. నేను పెట్టలేదు ఎక్కడ, నేను అసలు ఎప్పుడు పెట్టను కదా, చెప్పను కదా. ట్రై చేస్తున్నారే లేట్ టెలింగ్. నేను అసలు ఎప్పుడు ఎక్కడ పెట్టిన ఏ అప్డేట్ నేను ట్రావెల్ చేసిన ఏం చేసిన తెలుసు కదా. సోషల్ మీడియా పెద్ద మనం అంత ఎప్పుడు యాక్టివ్ ఉన్నాం, మన పని మనం చేసుకుని వచ్చాం అంతే. నేనే ట్రై చేసిన. ఓకే అదే. ఎస్ అండ్ కమింగ్ టు మళ్ళీ మన డైరెక్టర్ గురించి ఒక్కొక్క షాట్ తీయడం చాలా కష్టంగా ఉంటుంది. సో డైరెక్టర్ గురించి ఏమని చెప్పాలి? విస్కీ బ్రో ఏంటంటే ఆయనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా ఉంటాడు. నాకు ఇది కావాలి అని ప్రాపర్గా. యాక్చువల్గా ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నప్పుడు నేను భయపడ్డా, అంటే ఎలా ఉంటుందో, క్లారిటీ ఉంటుందో లేదో, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు కదా, ఈ ఫీలింగ్ నాకు ఉండింది. ఎప్పుడైతే ఫస్ట్ షాట్ చేశానో తనకి ఏం కావాలనేది పిచ్చ క్లారిటీ ఉన్నారు, స్టోరీ బోర్డ్తో సహా అన్నీ వేసుకుని ప్రిపేర్డ్ ఉన్నారు అనేది నాకు క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత ఆయన ఏం చెప్తే అది మనం చేస్తే చాలా యాజ్ ఏ ఆర్టిస్ట్గా సో చాలా ఈజీ అయిపోయింది. ఆయన ఉండటం వల్ల ఆయన ఈ రియలీ ఇన్సిడెంట్ ఆయన ఫేస్ చేసిన సిచ్యుయేషన్ కాబట్టి మా అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే బ్రో ఈ సిచ్యుయేషన్ ఇలా ఉంటుంది, మీకు తెలియదు కాబట్టి మేబీ మీరు అది ఫీల్ అవ్వరేమో, ఇలా ఉండింది ఇది అని చెప్పి మా వర్క్ ఇంకా ఈజీ చేశారు. ఓకే అన్న ఇప్పుడు మంచి మూవీస్ వస్తున్నాయి, ఒకవేళ మళ్ళీ సీరియల్స్గా అట్లా వెళ్తారా? అది మళ్ళీ టెలివిజన్ ప్లాట్ఫామ్ ప్రస్తుతానికి అయితే గ్యాప్ తీసుకున్నాను బ్రో. అంటే టెలివిజన్ డెఫినెట్గా నా 100% నాకు అది మదర్. నాకు అక్కడి నుంచే ఫుడ్ నేను తిని కొంచెం ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఇప్పుడు మూవీస్ చేయగలుగుతున్నాను. కొంచెం నేను ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నానంటే అది టెలివిజన్ వల్ల ఆబ్వియస్లీ. బట్ ఏంటంటే ప్రాపర్గా నేను ఇప్పుడు సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 30 days బిజీగా ఉన్నాను సినిమాలో. సో బ్యాక్ టు బ్యాక్ 3 movies జరుగుతున్నాయి షూట్స్. ఓకే సో ప్రస్తుతానికి అయితే గ్యాప్ తీసుకున్నాను. ఎవరితో పెద్దోళ్ళతో ఎవరు చేస్తున్నారు? సాయిధరం తేజ కాకుండా సాయిధరం తేజతో ఒకటి చేస్తున్నాను, అండ్ విజయ్ దేవరకొండ గారితో ఒకటి చేస్తాను. సితారా ప్రొడక్షన్లో, గౌతమ్ తెన్నూరి సార్ డైరెక్షన్లో. సో అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాను. రాయలసీమ స్లాంగ్ కదన్నా? అది కట్టాలి, అది కదా. సితారా వాళ్ళది గౌతమ్ తెన్నూరి సార్. ఓకే. సో VD12 అది చేస్తున్నాను, అండ్ ఒకటి హీరోగా చేస్తున్నాను.
ఇది వాంట్ దిస్ మ్యాటర్ A1 A2 A3 అని. సో రీసెంట్గా షూట్ స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా హీరోయిన్ కొత్త అమ్మాయి కొత్త కానీ బాగుంటుంది. మీకోసమే చెప్తున్నా. నాకోసం చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎట్లనే మీరు మెయిన్ లీడ్గా చేయాలని నేను చెప్పేసి నేను ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్. బట్ అంటే నాకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనేది కాకుండా డెఫినెట్గా ఇది ఆడియన్స్కి నచ్చుతుంది. ఇప్పుడు విరూపాక్ష ఆ క్యారెక్టర్ ఎలా అయితే ఉండిందో ప్రతి క్యారెక్టర్ అలాగే మనం చేయలేం కదా. సో డెఫినెట్గా ఇది ఆడియన్కి నచ్చుద్ది అని అనిపించిన క్యారెక్టర్స్ మాత్రం 100% నేను చూసిగా తీసుకుని చేస్తాను. కానీ నా పాయింట్ ఆఫ్లో ఒక 100-200 సినిమాలు మెయిన్ లీడ్గా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డెఫినెట్గా అన్ని బ్లెస్సింగ్స్తో వచ్చేయాలి. ఐ విష్ నిజంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. అదనమాట ముచ్చట. మరొక మంచి ఇంట్రోతో మళ్ళీ కలుగుతాం. టాటా సీ యూ. బై బై.